పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనం రేపిన రషీద్ హత్య వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. రషీద్ను చంపిన జిలానీ మీ పార్టీ వ్యక్తి అంటే మీ పార్టీ వ్యక్తి అంటూ టీడీపీ వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. జిలానీ రషీద్లు వైసీపీలోనే ఉన్నారని, వారిద్దరి వ్యక్తిగత కక్ష ఈ హత్యకు దారితీసిందని టీడీపీ ఆరోపిస్తోంది. జిలానీ హత్యతో పార్టీకి సంబంధం లేదని చెబుతుంది. కానీ జిలానీ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త అంటూ వైసీపీ నేతలు ముక్త కంఠంతో వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని, దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని జగన్ ఆరోపించారు. వరుస దాడులపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అరాచక పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు జగన్. నిందితులకు శిక్ష పడేలా పోరాడతామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ జాయిన్ అవుతున్నారు వివరాలు అందించడానికి. సాయి, పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు వినుకొండలో, ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? చక్రి, ప్రస్తుతం అయితే వినుకొండకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ అనేది పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారనే విధంగా చెప్పచ్చు. ఆ రోజు ఏదైతే రషీద్ పైన జరిగినటువంటి సంఘటన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు అయితే నగరంలో అక్కడ ఉన్నటువంటి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు కానీ లేకపోతే వైసీపీ మధ్య ఉన్నటువంటి ఘర్షణల నేపథ్యంలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా పికెటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా అక్కడే ఉండి ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశంలో క్లియర్గా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనే విధంగా అయితే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గతంలో జరిగినటువంటి వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలోనే రషీద్పై జిలానీ దాడి చేయడం జరిగింది, హత్య చేయడం జరిగింది అనే విధంగా అయితే క్లియర్గా పల్నాడు జిల్లా ఎస్పీ నిన్న కూడా మాట్లాడుతూ అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలను అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశంలో మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇటు టీడీపీ కూడా ఈ అంశాన్ని అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో వాళ్ళిద్దరు ఒకే పార్టీలో పనిచేసినప్పుడు జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందనే విధంగా కూడా టీడీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఇది వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య జరిగినటువంటి హత్యగానే భావించాలి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్గా టీడీపీ చేస్తున్నటువంటి హత్యలే ఇవి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే వినుకొండ పట్టణంలో పర్యటన నేపథ్యంలో ఆయన కూడా ఇదే అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. పదే టీడీపీ హత్యగా దీన్ని ఆయన అయితే వర్ణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు టీడీపీ నేతలతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా చూపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించిన దానిపైన కూడా టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. అలా చూస్తే గతంలో అనేక మంది హంతకులు జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు దిగినటువంటి ఫోటోలు కానీ లేకపోతే ప్రత్యక్షంగా ఆయనతో దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించినవిగానే భావించాలనే విధంగా కూడా టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రధాన నిందితుడైనటువంటి జిలానీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు జిలానీతో పాటు మరికొంతమంది అంటే 5గురిని అయితే పోలీసులు అయితే ఐడెంటిఫై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ హత్యకి సంబంధించినటువంటి దాంట్లో ప్లాన్, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలో వీడియో తీసినటువంటి వ్యక్తి కానీ, దాంతోపాటు రషీద్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విధంగా కూడా వెంట చూసినటువంటి కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరినీ కలిపి మొత్తంగా ఒక 5-6గురిని అయితే ఐడెంటిఫై చేశామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 8 మంది అయితే ఈ ప్లాన్లో ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రషీద్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళందరిపైన కూడా పోలీసులు అయితే నిఘా పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లియర్గా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్యకు సంబంధించినటువంటి అంశంలో వ్యక్తిగత కారణాలు అనేవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారిపైన కూడా మేము దృష్టి పెడతామనే విధంగా కూడా పల్నాడు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ కంపల్సరీగా మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వర్గం వెళ్ళి వాడిపైన దాడి చేయడం, ఆ వర్గం వచ్చి మళ్ళీ వీరిపైన దాడి చేయడం, ఇలాంటివి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి రానున్న రోజుల్లో కుటుంబ సభ్యులు అసలు చంపిన అతనికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. రెండో విషయం, చంపిన తీరు చూస్తుంటే ఎంతో కక్షతో చంపాడు, అంటే చాలా దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి మనకు దృశ్యాల్లో కనబడుతూనే ఉంది. ఎంత దారుణంగా చంపాడు, అది కక్షతో చంపాడు అనేది అర్థమవుతుంది. ఏంటి అసలు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కక్షలేంటి? కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే చుట్టుపక్కల అతనికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదా పార్టీలో వ్యవహారాలు చూసిన వాళ్ళు ఉంటారు. ఈ వివరాలు ఏమైనా తెలిసాయా? అంటే ఇక్కడ క్లియర్గా ఒక అంశాన్ని అయితే పరిశీలించవచ్చు చక్రి. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీలో అయితే వీళ్ళిద్దరు పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తరుణంలో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత సాన్నిహిత్యం ఉండటం, అంటే పార్టీ యాక్టివిటీస్ నిర్వహించేటటువంటి కార్యక్రమంలో ఇద్దరు కూడా కలిసి పనిచేసినట్లు కూడా స్థానికంగా అనేక మంది అయితే నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. జిలానీ అనేటటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు, అతను నర్సరాపేటకి సంబంధించి చెరకులూరుపేటకి సంబంధించినటువంటి వ్యక్తి అనే విధంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా అబ్బాయికి అతనికి ఎటువంటి సాన్నిహిత్యం లేదు, ఫ్రెండ్షిప్ లేదు అనే విధంగా చెప్తున్నారు. అయితే గతంలో ఒక ఘర్షణకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళిద్దరి పైన పోలీసులు కూడా కేసులు నమోదు చేసినట్లు కూడా క్లియర్గా నిర్ధారిస్తున్నారు. అంటే రషీద్ వెళ్ళి జిలానీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులపై దాడి చేయడం, జిలానీపై దాడి చేయడం, అక్కడ బండి ఏదైతే జిలానీకి సంబంధించినటువంటి బండిని కూడా తగలబెట్టినట్లు కూడా కేసు అయితే నమోదైనట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు అయితే కొంత బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు నిజంగా ఈ కేసులు కనుక పోలీసులు బయటికి కనుక తీసుకొని వస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. పోలీసులు ఆ కేసులకు సంబంధించిన వివరాలు ప్రకటించకపోవడం వల్లే ప్రస్తుతం అయితే ఈ ఘర్షణకు సంబంధించిన దానిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి. అంటే కుటుంబ సభ్యులకు అందరూ తెలియాలనేది ఉండదు. మనం బయటకు వచ్చిన తర్వాత అనేక మందితో మాట్లాడుతూ ఉంటారు, ఎవరి పిల్లలైనా అవన్నీ కూడా కుటుంబ సభ్యులతో షేర్ చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి కుటుంబ సభ్యులకి వీళ్ళ మధ్య సన్నిహితం తెలియకపోవచ్చు అనే విధంగా కూడా అనేక మంది చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ ఘర్షణలు గతంలో ఉన్నటువంటి ఘర్షణల నేపథ్యంలోనే జరిగినట్లయితే క్లియర్గా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సాయి.